Hello guys, Rambo Life Changing Knowledge channel ki aithe welcome. So today topic vachesi బైపీసీ స్టూడెంట్స్ అయితే డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే అవడం అయితే జరిగిపోయింది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సీట్ అలాట్మెంట్ కూడా అయితే అయిపోయింది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా ఇవ్వాలి ఏంటనే దాని గురించి అయితే మన ప్రీవియస్ అయితే వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరైతే సెల్ఫ్ రిపోర్టు 10-11-2025 కాడి నుంచి 12వ తేదీ దాకా అయితే మనం సెల్ఫ్ రిపోర్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ 2 డేస్లో మీకు వచ్చిన కాలేజీకి మాత్రం సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడం అవుతుంది. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, సార్ నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు ఉంటుందా పోతుందని. సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు పోతుంది. ఆ సర్టిఫికెట్లు మీరే వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి మీరే సబ్మిట్ చేయాల్సి వస్తుంది సర్టిఫికెట్లు. ఇది ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాలేజీలో ఫస్ట్ ఫీజు చెప్పేసి తర్వాత ఇంకో ఫీజులు కూడా చెప్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ చెప్పడం అయితే జరుగుతుంది. సో మీతో పాటు మీ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళతో పాటు కాకుండా మేనేజ్మెంట్కి ఉండడం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీకు ఒకసారి ఫీజు అయితే డీటెయిల్స్ అనేది చర్చించుకోండి. దాని ద్వారా ఎంత డిఫరెన్స్ వచ్చేది ఏంటనేది తెలుస్తుంది. లేదు కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ప్లస్ మాకు కొంచెం చాలా డిఫరెన్స్ ఉందనుకుంటే మీరైతే మీ పేరెంట్స్ని తీసుకుని అయితే వెళ్ళి అడగండి. మీరు అడిగితే ఎటువంటి ఆన్సర్ అయితే సరిగ్గా రాదు వాళ్ళ కాడి నుంచి. ఇదైతే ఫస్ట్. సెకండ్ పాయింట్, కాలేజ్ బేసిస్గా అండ్ నార్మల్గా డౌన్లోడ్ చేసుకోవడం ఏంటనో చూద్దాం. ఫస్ట్గా కాలేజ్ బేస్గా చూసుకుందాం. ఆదిత్య కాలేజీలో అయితే లాస్ట్ టైం ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలాగా 80 మందికి వచ్చింది, సెకండ్ టైం కూడా 80 మందికి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఏ కాలేజ్ కావాలంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అయితే ఫార్మసీ, డాక్టర్ ఆఫ్ బి ఫార్మసీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు అయితే చెప్పుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో మీరు అలాగైనా మీకు సీట్ వచ్చింది లేదని కూడా తెలుసుకోవచ్చు. అండ్ లేదు మాకు ఎందుకు మేము డైరెక్ట్గా చూసుకోవాలనుకుంటే మీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయితే చేయడం అవుతుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీకు కన్ఫర్మ్ అయినట్టు, లేకపోతే కన్ఫర్మ్ కావాలన్నట్టు సీటు గుర్తుపెట్టుకోండి. సర్టిఫికెట్లకు ఇచ్చే ముందు 1-2 సార్లు చెప్తున్నా, అందరూ కూడా హై క్వాలిటీతో మీ ఫోన్తో కదమ్మా, హై క్వాలిటీ పెన్డ్రైవ్తో స్కానింగ్ చేయించుకోండి. ముందుగా మెయిల్స్ కానీ లేకపోతే ఒక కలర్ సెట్ జిరాక్స్ అయితే తీయించుకోండి. చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పింది రేపు పొద్దున్న కావాలంటే మీకు ఇప్పటికైనా ఉపయోగపడతాయి. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మంచి కంటెంట్ అన్నది అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.